క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో చేరవచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రభు పేర వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుత్థాన దినమందు దేవుడు సజీవంగా మీ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి మరి దేవునికి స్తుతులు, దేవునికి వందనములు, దేవునికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ చదవబడినటువంటి ఈ 3 వాక్యాలను ఆధారం చేసుకొని మరి ఆత్మీయ వరాలతో నింపబడుట అనేటువంటి అంశాన్ని మీ ముందర ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఈ ఆత్మీయ వరాలతో మనం నింపబడాలి అని అంటే మొట్టమొదటిగా మనము వేటితో నింపబడి ఉన్నాము అనేది మనం తెలుసుకుంటే ఆ నింపబడినది దేవునికి ఇష్టమా కాదా అని మనం తెలుసుకుంటే వేటితో నింపబడాలి అనేది మనం తెలుసుకోవాలి. అంటే మొట్టమొదటిగా ఆత్మీయ వరాలతో నింపబడాలి అంటే ఆత్మీయ వరాలు మనలో లేవు కదా. నింపబడాలంటే అర్థం ఏంటి? లేవు కనుక మనకు కావాలి, మనకు అవసరము, మనకు నింపబడాలి. ఎందుకు నింపబడాలి అని అంటే ఆల్రెడీ ఆత్మీయ వరాలు మన హృదయంలో లేవు కనుక, మన హృదయాలలో ఇవి లేవు కనుక ఏవో వాటి చేత మన హృదయాలు నింపబడ్డాయి. అవి ఏంటి అనేది మనం తెలుసుకొని వాటిని పక్కన పెట్టి దేవునితో నింపబడితే మనం దీవించబడతాం. వేటితో మనము నింపబడినప్పుడు మనకి దేవుని ద్వారా ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవునితో మనము నింపబడినప్పుడు అది మనకు, మన కుటుంబాలకు దీవెనకరం అనేది ప్రియమైన వారులారా కొన్ని మాటల ద్వారా ఈ ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంటే మన హృదయాలు వేటితో నింపబడ్డాయి, వాటిలో 3 విషయాలు. వేటితో నింపబడాలి అనే దాంట్లో కూడా 3 విషయాలు. మొత్తం కలిసి 6 విషయాలు నేను చాలా క్లుప్తంగా చెబుతాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మన హృదయాలు వేటితో నింపబడ్డాయి అని అంటే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకుందాం. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇల్లు కపటముతో నిండి ఉన్నది. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులు అగుదురు. అంటే చాలా మంది వేటితో నింపబడ్డారు అని అంటే కపటముతో నింపబడ్డారు అని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అంటే కపటము అంటే ఎంత అర్థం ఏంటి అంటే మోసము చేత చాలా మంది హృదయాలు నింపబడ్డాయి. అంటే దేవుడు మంచి వాటిని దేవుడు చేశాడు. ఆ మంచి వాటిలో నుండి మనము చెడ్డ వాటిని వెన్నుక చూసుకున్నాం. దేవుడు వెలుగును చీకటిని చేసిన తర్వాత వెలుగు నుండి దేవుడు చీకటిని ఏం చేశాడు? వేరు చేశాడు. అంటే వెలుగులో చీకటి ఉండటం దేవునికి ఇష్టం లేదు కనుక ఆ వెలుగును చీకటిని దేవుడు వేరు చేశాడు. కానీ మానవుడు ఎక్కువగా వెలుగులో ఉండటానికి ఇష్టపడడం లేదు, కానీ చీకట్లో ఉండటానికి మానవుడు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే సాతానులో ఉండటానికి మానవుడు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాడు, కానీ దేవుల్లో మానవుడు ఉండటానికి ఇష్టపడటము లేదు. ప్రియమైన వారులారా, మన హృదయాలు ఆత్మీయమైన వరాలతో నింపబడాలి అని అంటే మన హృదయాలు కపటముతో నింపబడి ఉన్నాయి. అంటే మోసముతో మన హృదయాలు నింపబడి ఉన్నాయి. ఆ మోసపూరితమైనటువంటి నింపబడినటువంటి ఆ హృదయంలో నుండి మనం ఏం చేసుకోవాలా? వాటిని మనం బయటికి వాటిని తీసుకుని రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
సౌలు పౌలుగా మారిన తర్వాత అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి దేవుని యొక్క బోధలను వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నారు. అతని పేరు ఏమని వ్రాయబడింది అంటే బర్ యోనా అనేటువంటి ఒక పేరు గల ఒక వ్యక్తి దేవుని యొక్క బోధలు తప్పుగా బోధిస్తూ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే గారాడు చేస్తూ విద్యను సంపాదిస్తూ డబ్బును సంపాదిస్తా ఉన్నారు. అటువంటి సమయంలో మరి ఆ ప్రాంతానికి పౌలు వచ్చినప్పుడు పౌలు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సమయంలో ఆ పౌలు బర్యోనాను చూచినప్పుడు ఆ వ్యక్తి ఎలాగ ఉన్నాడు అనేది అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకున్నాం. 9వ వచనము 10వ వచనము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేడా చూచి అతడు అంటే ఎవరు అని అంటే 6వ వచనంలో వ్రాయబడి ఉంది. వారు ఆ దీపమంతటా సంచరించి పాప అనే ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తమైన బర్యేసు అనే ఒక యోధుని చూచి కదా అతన్ని తేడా చూచినప్పుడు అతని యొక్క హృదయం దేనితో నింపబడి ఉంది. 10వ వచనాన్ని చూస్తే సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అని ఆ వ్యక్తిని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. అంటే పైకి మంచిగా ఉన్నాడు కానీ లోపల అతని యొక్క హృదయం దేనితో నింపబడి ఉంది, కపటమైన మనస్సుతో నింపబడి ఉంది. అందుకే పౌలు ఆ వ్యక్తిని హెచ్చరిస్తూ నీవు కపటమైన హృదయంతో ఉన్నావు, కపటమైన మనసుతో ఉన్నావు, మోసకరమైన హృదయంతో ఉన్నావు కనుక నువ్వు దాంట్లో నుంచి బయటికి వస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు రక్షించబడతావు. లేకపోతే దేవుని యొక్క శిక్ష నీ మీదికి వస్తుంది అనగానే ఆ బర్యోనా అనేటువంటి వ్యక్తి తనలో ఉన్నటువంటి కపట మనస్సును దేవుని సన్నిధానంలో వదిలిపెట్టి దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు ఆ వ్యక్తి పొందుకున్నట్లుగా వాక్యము సెలవిస్తా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మంది హృదయాలలో ఈ కపటమైన మనస్సు దాగి ఉంది. పైన మంచిగా కనపడతా ఉన్నారు కానీ లోపల వారి యొక్క హృదయము దేనితో నింపబడి ఉంది, కపటమైన మనస్సుతో నింపబడి ఉంది. ఆ కపటమైన మనస్సు నీలో ఉన్నంతసేపు ఆత్మీయమైన వరాలు నీ హృదయంలోనికి రావు. కనుక నీలో ఉన్నటువంటి ఆ కపటమైన మనస్సును ఏం చేసుకోవాలా, నీ హృదయంలో నుండి తీసి వేసుకోవాలి. అది ఒకటోదిగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. రెండవదిగా మన హృదయాలు వేటితో నింపబడి ఉన్నాయి అని అంటే దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 10వ దావీదు కీర్తన 7వ వచనాన్ని మనము చదువుకుందాం. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నవి. వారి నోరు దేనితో నింపబడి ఉన్నాయంటమ్మా? వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నవి. వారి నోరు అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఎక్కడి నుంచి వస్తుంది అంటే హృదయంలో నింపబడినటువంటి మాటలే మనము మాట్లాడుతాం కదా. ఈ మాట బయటికి రావాలి అంటే నీ హృదయంలో ఏ మాటలైతే నింపబడ్డాయో అవే నువ్వు మాట్లాడుతావు కదా. నీవు మంచి మాటలు మాట్లాడుతా ఉన్నావు అంటే
చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నావు అంటే నీ హృదయంలో ఎటువంటి మాటలు ఉన్నాయి? చెడ్డ మాటలే ఉన్నాయి. నీవు శాపకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు అంటే నీ హృదయంలో ఎటువంటి మాటలు దాగి ఉన్నాయి? శాపకరమైన మాటల చేత నీ హృదయం నింపబడి ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా మంచి మాట్లాడడంలే. ఎప్పుడు ఏమంటావు అంటే వాడు నాశనమవును గాక, వాడు ఎక్కడికైనా పని చచ్చును గాక అని అంటా ఉంటారు. ఎప్పుడు అదే మాటలు. అంటే వాళ్ళ హృదయాలు ఎటువంటి మాటల చేత నింపబడ్డాయి అంటే శాపకరమైన మాటల చేత వారి హృదయాలు నింపబడ్డాయి. మనము ఒకరిని మాట అనేటప్పుడు లేదా మనం ఒకరితో మాట్లాడేటప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు తన వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు లెక్క చేస్తా ఉన్నాడు. అంటే దేవుడు లెక్కిస్తా ఉన్నా. నీ మాటలన్నీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? లెక్కిస్తా ఉన్నా. చూడండి, ఆ మాటను మనము చదువుకుందాం. మత్తయి రాసిన సువార్తలో, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనము 37వ వచనాన్ని చదువుకున్నారు. నేను మీకు చెప్పినదేమనగా మనుషులు తనకు వ్యక్తమైన ప్రతి మాటల గురించి విమర్శకరమైన లెక్క చెప్పవలసి ఉండదు. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందును, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదును కదా. నువ్వు పలుకు వ్యక్తమైన ప్రతి మాటల గురించి దేవుని దగ్గర నువ్వు ఏం చెప్పాలా? లెక్క చెప్పాలి. నువ్వు ఏం మాట్లాడుతా ఉన్నావో ప్రతి మాటల గురించి దేవుడు తన బుక్కులు రాసుకుంటా ఉన్నాడు. నువ్వు ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నావు, ఎన్ని మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నావు, మందిరంలో ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు, మందిరం బయటికి వెళ్ళగానే ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు, ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు, ఇంటి బయట ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ప్రతి మాట దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? లెక్కిస్తా ఉన్నాడు. ప్రతి మాటకు నువ్వు సమాధానం చెప్పాలా. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాటకు ఏం చెప్పాలా? లెక్క చెప్పాలి. నేను మాట్లాడలేదు ప్రభువా, నేను ఎవరిని తిట్టలేదు ప్రభువా, నేను ఎవరిని సమర్పడలేదు ప్రభువా అంటే నేను ఒక సీడ్ వేస్తాను. దేవుడు పైన ఏమేస్తాడు? సీడి. నువ్వు ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడావు, నువ్వు ఎక్కడ కూర్చొని ఏ శాపనార్థాలు తెచ్చావు, నువ్వు ఎక్కడ కూర్చొని ఏ చెడ్డ మాటలు పలికావు, నువ్వు ఎక్కడ కూర్చొని సంసారాలలో చెడ్డ మాటలు పలికి భార్యాభర్తలు వేరు చేశావు, నీవన్నీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? రికార్డ్ చేస్తా ఉన్నాడట. నువ్వు తప్పించుకోవటానికి వీలు లేకుండా దేవుడు రికార్డ్ చేస్తా ఉన్నాడు కదండి. నీ మాట చొప్పున నువ్వు నీతిమంతుడు అవుతావు, అదే మాట చొప్పున నువ్వు అపవాది కూడా తీర్పు నీకు తీర్చబడుతుంది. నీ హృదయము శాపకరమైన మాటలతో నింపబడి ఉంది. నీ హృదయంలో నుండి ఆ శాపకరమైన మాటలను తీసివేసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ హృదయంలోనికి రావటము ప్రారంభించబడుతుంది. క్రీస్తునందు ప్రేమిల వారులారా, మన హృదయము శాపముతో నింపబడి ఉంది. మన హృదయము కపటముతో నింపబడి ఉంది. యెషయా గ్రంథంలో మనము చూస్తే మన హృదయము దేనితో నింపబడి ఉందో అక్కడ ఆ వాక్య భాగము మనకు సెలవిస్తా ఉంది. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకున్నాం. యాకోబు వంశమును ఈ జనము తూర్పు
సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. చాలు. జనులు సాంప్రదాయాలతో ఏం చేసుకున్నారంటమ్మా? నిండుకొని ఉన్నారు. దేనితో నింపబడి ఉన్నారు? ఏమా? దేనితో నింపబడి ఉన్నారు? జనులు సాంప్రదాయాలతో నింపబడి ఉన్నాము కదా. మనము పుట్టక నుంచి క్రైస్తవులమే, పుట్టకతోనే క్రైస్తవులమే. పుట్టగానే మనకు పేరు పెట్టారు మందిరంలో, మరి పెద్ద కాగానే మనకు బాప్తీసం ఇచ్చారు. బాప్తీసం ఇచ్చి ప్రతి ఆదివారం రోజు ఏం చేస్తా ఉన్నాము? ఆయన శరీరాన్ని తిని ఆ రక్తాన్ని మనము త్రాగుతా ఉన్నాం కదా. అంటే మనము ఈ లోకంలో బ్రతికినంత కాలము మనము ఎలాగా పరిశుద్ధంగా నీతిమంతంగా మనము మరి బ్రతకాల్సినటువంటి మనము ఇంకా పాతకాలంలో ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాల నుంచి మనం బయటికి రాలేకపోతాము. సాంప్రదాయాలంటే అర్థం ఏంటి? ముఖ్యంగా ఏంటిది అంటే అంటే చాలా 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 మాటలు చెప్పాలి అని అనుకుంటున్నాను, కానీ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే చాలా మీకు నీట్గా అర్థమవుతుంది. ఏంటి అంటే ముఖ్యంగా వివాహాలు చేసేటువంటి సమయంలో ఏం చేస్తారు అంటే నలుగు పెడతారు. నలుగు పెట్టి ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే కొత్త బట్టలు కట్టుకొని వారికి భుజానికి ఏం ఇస్తారు అంటే వడిబియ్యం ఇస్తారు కదా. ఇచ్చి వాళ్ళకు కూడా ఏం చేస్తారు అంటే పసుపు పూస్తారు. వాళ్ళు కూడా ఏం పెట్టుకుంటారు అంటే బొట్లు పెట్టుకుంటారు. ఒకవేళ ఆడని పెట్టుకుంటే మంచిదే కానీ ఆ బొట్లు ఎవరు పెట్టుకుంటారు? మళ్ళా ఏమా ఎవరు పెట్టుకుంటారు? పెట్టుకోవచ్చా? క్రైస్తవులు అంటే ఏదో బొట్లు లేదు కదా. మనం బొట్లు క్రైస్తవులు ఎక్కడ చూసినా ఎక్కడ గుర్తుపడతాము అంటే బొట్లు కలిగినటువంటి వారు హిందువులని, బొట్లు లేనటువంటి వాళ్ళు క్రైస్తవులని మనకు తెలుసు. కానీ ఒక సాంప్రదాయము మనము దాడి చేస్తారు. ఏంటి ఆ సాంప్రదాయము? ఏ రోజు బొట్లు పెట్టుకున్నటువంటి మనము వివాహాలు అయినటువంటి సమయంలో పసుపు పూసుకొని మన ముందుట ఏం పెట్టుకుంటాము? కుంకుమ పెట్టుకొని ఆ ఒడి బియ్యాలు తీసుకొని మళ్ళా ఎక్కడికి వస్తాము? చెప్పాలి, ఎక్కడికి వస్తాము? చర్చిలోకి వస్తే మళ్ళా మీకోసం ఎవరు ప్రార్థన చేయాలా? మీరు చేసేదే తప్పు. తప్పును మళ్ళా బాగా ఏం చేయాలా? ఇది తప్పు కాదు, మీరు మంచోళ్ళు అని మళ్ళీ మీకోసం బాబు ఏం చేయాలా? అంటే మీరు చేసిన తప్పు కాక బాబును కూడా ఏం చేస్తా ఉన్నారు? మీరు తప్పులోకి తీసుకుని పోతా ఉన్నారు. జనులు సాంప్రదాయాలతో ఏం చేయబడ్డారంట? నింపబడుతా ఉన్నారు. మనం అన్ని మానుకుంటా ఉన్నాం, అన్ని వదిలిపెడతా ఉన్నాము, కానీ అది ఒక ఎత్తులోనికి వచ్చేసరికి మరలా దాంట్లోనికే మనం పోతా ఉన్నాం. అది దేవునికి అసహ్యమైనటువంటి పని. మనం అన్నిటినీ ఏ రీతికైతే వదిలిపెట్టుకుంటా ఉన్నామో ఈ సాంప్రదాయాన్ని కూడా మనం ఏం చేసుకోవాలా? వదిలిపెట్టుకుంటే మంచిది కదా. ప్రియమైన వారులారా, ఈ సంవత్సరము సింగరాజుపల్లె మార్చిలో డెడికేషన్ జరిగింది, అంటే యానివర్సరీ జరిగింది. ఈ యానివర్సరీకి అందరూ వచ్చారు, ఆడపిల్లలు వచ్చారు, వాళ్ళ బావలు అందరూ వచ్చారు, చర్చి నిండా జనాలు వచ్చారు. నేను అడిగా, వీళ్ళు ఎంతవరకు ఉంటారు వచ్చిన బంధువులు అంటే, బాబు ఈరోజు పండగ కదా బాబు, రేపు అందరూ మాంసం తెచ్చుకొని తినేసి వెళ్ళిపోతారు బాబు అని అన్నారు. నేనేమన్నాను అంటే, సరే అన్న, చాలామంది వచ్చారు కదా, సాయంత్రం సువార్త కోరిక పెట్టుకుందాం చర్చి బయట, మంచిగా వాక్యాన్ని బోధించేటువంటి నేను కానీ వేరే బాగుందని పిలుచుకుందాము. చాలా మంది వచ్చారు, వాక్యం వింటారు, వారికి అదే ఆశీర్వాదం అంటే పెద్ద మనసులు ఒప్పుకోలే. వద్దు బాబు, మనం చేసుకోవడం మంచిది కాదు, జనాలంతా ఇళ్ళకాడ వాళ్ళు ఉంటారంటే ఇళ్ళకాడ ఉండడం కంటే చర్చి కాడికి వచ్చి వాక్యం వింటే మంచిది కదా అంటే వినరన్న మాట. సరే మీరు వింటే వినకపోతే నేను అంటే చర్చిలో కూర్చుంటా, ఎవరైనా రండి, వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్తాను అని చర్చిలో కూర్చుంటే 5:05 నుంచి స్టార్ట్ అయిందండి
భార్య భర్త పిల్లలందరూ యాడికి వస్తూ ఉన్నారు అంటే భుజాన ఒడిబియ్యం ఉంది, నెత్తిన బొట్లు ఉన్నాయి, పసుపు ఉంది. ప్రతి ఒక్కరు కూడా యాడికి వస్తూ ఉన్నారంటే చర్చిలోకే వస్తూ ఉన్నారు. మళ్ళా ఆదివారం కాదని ఈ భక్తులు మన మందిరానికి రావాల. ఈ భక్తులు మేము మేరాము, మేము మరలా నూతన బాప్తిసం తీసుకున్నాము, నూతన మారు మనసు పొందుకున్నాము, మేము మీ యొక్క మందిరానికి రాము అనే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారే వాళ్ళే పట్టు వచ్చినారు. యాడికి వచ్చినారు? మందిరంలోకి వచ్చారు. నాకు అప్పుడు తెలిసింది అంటే వీళ్ళు ఉదయమంతా ప్రార్థనలో ఉంటారు, సాయంత్రం రాగానే బొట్ట ద్వారా యాడికి రావాలి? వీళ్ళందరూ చర్చిలోకి వచ్చి తాగి పడుకోవాలి. ఏమో అంతే కదా. అంటే మనం మారుతా ఉన్నాం, అన్ని రకాలుగా మారుతా ఉన్నాము, కానీ ఈ సాంప్రదాయాలు వచ్చేసరికి మనం మారటంలే. అంటే సాంప్రదాయాల కంటే మాకు దేవుని యొక్క వాక్యం ముఖ్యంగా, మాకు ఇదే కావాలా అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఏమైనా చాలాసార్లు వాక్యం ఎక్కువగా సాంప్రదాయాలు ఎక్కువగా అని అంటే వాక్యాన్ని పక్కన పెట్టి మాకు సాంప్రదాయాలే ఎక్కువగా అనేటువంటి వాదన చాలాసార్లు మనకు వినిపిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, ఆ సాంప్రదాయాలను మనము ఏం చేసుకోవాలమ్మా? చేసుకోవాలా? మనం కూడా చేసుకోవాలా? వాటిని మనము చిన్నగా ఒకేసారి వదిలిపెట్టుకోలేము, కానీ చిన్న చిన్నగా మనం ఏం చేస్తూ ఉండాలి అంటే దాన్ని మనము వదిలిపెట్టుకుంటూ ఉండాలి. దాన్ని కొంచెం దూరం చేస్తూ ఉంటే మన కుటుంబంలోనికి దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి కదా. 3 విషయాలు కదా. మన హృదయాలు దేనితో నింపబడి ఉన్నాయి? ఒకటి కపటముతో నింపబడి ఉంది, రెండవది శాపముతో నింపబడి ఉంది, మూడవది సాంప్రదాయాలతో నింపబడి ఉంది. ఇవి 3 దేవునికి ఇష్టమా అయిష్టమా? దేవునికి అయిష్టమే కదా. దేవునికి ఇష్టమైనది ఏంటి? దేవుడు మనల్ని దేనితో నింపాలి అని ఆశపడుతూ ఉన్నాడు అని అంటే 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తా. ప్రియమైన వారలారా, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనాన్ని మనం చదువుతున్నాం. అయితే అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచి కదా. ఎవరు దేవుడితో నింపబడ్డాడు అంటే స్టెఫెను అనేటువంటి ఒక వ్యక్తి దేనితో నింపబడ్డాడు అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. స్టెఫెను అనేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అతని చూపు ఎక్కడికి వెళ్ళింది అంటే ఆకాశం వైపు వెళ్ళింది. ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంటే అంతవరకు స్టెఫెను దేవుడిని చూడలే. ఎప్పుడు చూశాడు అని అంటే పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడ్డాడో వెంటనే పరలోకంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుట చూచెను కదండి. మనం దేవుని ఎప్పుడు చూస్తాము అని అంటే నువ్వు ఇళ్ళ దగ్గర టీవీలు చూసుకున్నప్పుడు దేవుని చూడలే. నువ్వు దేవుణ్ణి చూడాలన్నా, దేవుని ఆశీర్వాదాలు నువ్వు కల్లారా చూడాలన్నా నువ్వు పరిశుద్ధాత్మతో ఏం చేయాలమ్మా? నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే ఏం చేయాలా కదా. కొంతమంది ఇళ్లలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వాక్యం వింటూనే ఉంటారు. టీవీలో అది మోగుతూనే ఉంటారు, వీళ్ళు కొట్లాడుతూనే ఉంటారు. వాక్యము ఆయన చెప్తూనే ఉంటారు, వాక్యాలు వస్తూనే ఉంటాయి. వీళ్ళు ఇళ్లలో ఏం చేస్తూ ఉంటారు? గొడవలు పడుతూనే ఉంటారు. మళ్ళీ ఇళ్ళంతా ఏముంటుందంటే సినిమాలు సీరియల్ ఉండవు, వాక్యమే ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉంటారమ్మా అంటే వాళ్ళు నింపబడలేదా? నింపబడలే, మోసం చేస్తా ఉన్నారు. ఎవరైనా సడన్ గా ఇంట్లోకి వెళ్తే అబ్బా వీళ్ళు ఎంత భక్తులు వాక్యం పెట్టుకున్నారు నాయన, టీవీలలో సినిమాలు చూడక సీరియల్ చూడక ఆ వాక్యాలు వింటారు, ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళ జీవితం అలా ఉంది ఏమో కదా. ఈ పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి అంటే
అపోస్తల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ వచ్చారో చూడండి. ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఊరికనే పరిశుద్ధాత్మ మన మీదకి రారండి, మనము కొన్ని పనులు చేయాలి. ఏంటి ఆ పనులు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకున్నాం. వీరు అపోస్తల బోధల యందును సహవాసములను రొట్టె వినుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నిరి. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంట? ప్రార్థనలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చింది. పరిశుద్ధాత్మ మన మీదికి రావాలి అంటే మనము కూడా ప్రార్థనలో ఎలాగ ఉండాలా? ఎడతెగక మన దేవునికి ప్రార్థించే వారముగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మతో సంఘము నింపబడాలి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడే దేవుణ్ణి చూసేటువంటి శక్తి నీకు దేవుడు ఇస్తాడు. అది మొట్టమొదటిది. రెండవది మనం చూస్తే అపోస్తల కార్యములు. మనం దేవునితో నింపబడాలి అని అంటే అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని, సహోదరులారా మీరు దేవునితో నింపబడాలా? ఆత్మతో జ్ఞానముతో మనం ఏం చేయబడాలంట? నింపబడాలా. ఏ జ్ఞానంతో నింపబడాలా? ఏమో మీ పిల్లలు ఏ జ్ఞానంతో నింపబడాలా? ఇప్పుడు ఎగ్జామ్స్ సమయం కదా, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, వీళ్ళందరూ ఏం రాయాలి? ఇప్పుడు ఎగ్జామ్స్ రాయ కదా. లోక జ్ఞానం అంతా వీళ్ళు పొందుకున్నారు. ఇప్పుడు అది గుర్తు చేసుకొని వాళ్ళ ఎగ్జామ్స్ మంచిగా రాయాలి అంటే ఇప్పుడు లోక జ్ఞానం పనికిరాదు. ఏ జ్ఞానం కావాలా పిల్లలకు? దేవుని యొక్క జ్ఞానము కావాలా. దేవుని యొక్క జ్ఞానం కావాలి అంటే ఏం చేయాలా? ఏమో అంగట్లకు పోయి 10 రూపాయలు ఇస్తే జ్ఞానం వస్తుందా? 2 లేస్ ప్యాకెట్లు వస్తాయనుకోండి. ఏమో జ్ఞానం కావాలంటే ఏం చేయాలా? బాబు దగ్గర అట్లా ప్యాడ్లు పెడితే జ్ఞానం రాదు. ప్రార్థన చేస్తారనుకోండి, తప్పుగా అనుకోకండి. మీ హాల్ టికెట్లు ఆడ పెడితే మీకు జ్ఞానం రాదు. మీ పెన్నులు, మీ పెన్సిళ్ళు ఆడ పెడితే మీకు ఎటువంటి జ్ఞానము రాదు. ఎవరికైనా జ్ఞానము కొదవ ఉన్నలా నన్ను అడగండి. నువ్వు దేవుణ్ణి అడగాలా? ఏమి కావాలో అడగాలా? అయ్యా నీ జ్ఞానం నాకు కావాలి. నువ్వు దేవుని ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటే లోకంలో ఉన్నటువంటి జ్ఞానవంతుల కంటే నేను దేవుడు ఒక మెట్టు ఎప్పుడు నేను పైన దేవుడు పెడతాడు. ఆ దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో నీవు నీ పిల్లలు ఏం చేయబడాలి అంటే నింపబడాలి. అందుకే కదా వాక్యం సెలవిస్తా ఉంది, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లుని ఏం చేస్తుందంట? కట్టుకుంటుంది. ఆ జ్ఞానము నువ్వు దేవుని ద్వారా అడిగి నువ్వు ఏం చేసుకోవాలి అంటే నింపుకోవాలి. అది రెండవది. మూడవది మనం చూస్తే దేనితో నింపబడాలి? అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మాట జనసమూహమంతటిని ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారై చాలు. దేనితో నింపబడాలమ్మా? విశ్వాసముతో నింపబడాలి. ఎటువంటి విశ్వాసము? ఎటువంటి విశ్వాసము దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటా ఉన్నాడు అంటే ఆవగింజంత విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్మ, విశ్వసించాలి. ఎటువంటి విశ్వాసం ఉండాలా? ఇంతలా విశ్వాసం అవసరం లేదు. ఎంత విశ్వాసము? ఆవగింజంత చిన్న విశ్వాసం నువ్వు ఉంటే, నువ్వు కలిగి ఉంటే ఈ కొండను అవతలకు పొమ్మంటే దేవుడు తీసివేస్తాడంట. మన కొండల కోసం ప్రార్థన చేయక ఆ విశ్వాసాన్ని నువ్వు తీసుకొని నువ్వు దేని కొరకు ప్రార్థన చేయాలి అంటే నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసంతో నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అంటే
నీ భర్తను మందిరంలోనికి తీసుకొని రావడానికి ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసంతో నువ్వు ఏం చేయాలి అంటే, నీ పిల్లలు మందిరానికి రావడంలా, నీ పిల్లలు మందిరానికి వచ్చేటప్పుడు దేవునికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఆ చిన్న విశ్వాసము నీ కుటుంబాన్ని దేవుడు కట్టబడాలి. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు దేవుని యొక్క ఆలయంలో కనపడితే అంతకంటే గొప్ప ఆశీర్వాదం మనకు మరొకటి అవసరం లేదు. అటువంటి విశ్వాసము నీకు నువ్వు నింపబడాలి అంటే, ప్రేమైన వారులారా, దేవునికి మనం ప్రార్థించే వారముగా మనం ఉండి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మతో నింపబడి, జ్ఞానముతో నింపబడి, విశ్వాసముతో మనం నింపబడి, నూతన ఆశీర్వాదములు, నూతన వరములను మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకును, మీ కుటుంబాలకును, మరి సంఘానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.